ప్రియమైన వర్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 2వ వచనం చదువుతానండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు, మరణఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చీకటిలో నడుచు జనులు, మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యెషయా ద్వారా దేవుడు బయలుపరిచే కార్యం ఏంటంటే, మరి రాబోయే దినాల్లో ఏది జరగనేట్టున్నది అని ప్రవచనపూర్వకంగా ఇక్కడ చెప్తున్నాడు. గలిలయ, మరి నఫ్తాలి, జబులును ఆ ప్రాంతముల్లో మరి ఏమి జరగనేట్టున్నది అని యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించినటువంటి ఆయన యొక్క మరి నూతన నిబంధనలో మరి ఆయన యొక్క మరి పుట్టుకను గురించినటువంటి కార్యాన్ని ఆ సందర్భంగా ఇక్కడ మనకు చెప్తుంటున్నాడు అనమాట. పర్పస్, ఉద్దేశం ఏంటంటే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుదురు. కాబట్టి ఇది భౌతికమైన చీకటి కాదు, ఆత్మీయమైన చీకటి. ఆత్మీయమైన అంధకారంలో ఉండేటువంటి జనులకు వెలుగునిచ్చు దాని కొరకై. అట్లాగే మరణంలో ఉండేటువంటి మరణ అంచుల్లో ఉండేటువంటి జనాలను ఆయన మరి వెలుగు ప్రకాశింపజేసి ఆయన జీవంలోనికి దాటించదాని కొరకై ఇదిగో దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరుస్తున్నాడనే ప్రవచనం ఇక్కడ చెప్తూ 6వ వచనంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త అనే అధిపతి అని ఆయనకు పేరు. కాబట్టి ఎవరు ఈ చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించేవాడు, ఎవరు మరణఛాయల్లో నుంచి వెలుగులోనికి జీవంలోనికి నడిపించేవాడు అంటే ఇక్కడ ఆ శిశువు, మనకు ఒక శిశువు పుట్టాడు. కాబట్టి క్రీస్తు యేసు ప్రభు యొక్క మరి ప్రవచనాన్ని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన దేవాది దేవుడైంది అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆయన మరి ఆశ్చర్యకరుడైన వాడు, ఆలోచనకర్త, బలవంతుడ దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని పేరు. కాబట్టి ఆ విధంగా మరి ఆయన చీకటిలో ఉండేవారిని వెలుగులోనికి రప్పించే దాని కొరకే ఈ లోకానికి రానయ్యున్నాడు అని అదే మనం చూస్తున్నాము. మరి గమనించినట్లయితే చూడండి, మనం దాని తర్వాత మనం గమనించినట్లయితే ఏం చూస్తున్నామంటే, మీకా గ్రంథములో ఒక మాట చెప్పబడుతుంటుంది. మీకా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ, మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును, సోది తెప్పకుండా మీకు చీకటి కలుగును, ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. ఇక్కడ అబద్ధ ప్రవక్తల గురించి మరి ఇశ్రాయేలు మధ్యలో చెప్తున్నారు. వారు కూడా ప్రవచిస్తుంటున్నారు. అయితే వారు ప్రవచించేటువంటి ఎట్లాగుంటుందంటే, చీకటిలో నుంచి మరి వెలుగులో వచ్చేటువంటి కాదు. అయితే నేనైతే యాకోబు సంతతి వారికి దోషములను, ఇశ్రాయేలు తమ పాపను కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ, తీర్పుతోనూ, శక్తితోనూ, ధైర్యంతోనూ నింపుకున్నాను. కాబట్టి నేను, నీ ప్రవక్తలు ఇట్లా చేస్తున్నారు కానీ నేనైతే అని ఇక్కడ మీకాకు దేవుడు చెప్పిన వాక్యం ఏంటంటే, మరి ఇశ్రాయేలుకు, యాకోబుకు నేను బయలుపరచనంటున్నాను అనేటువంటి కార్యాన్ని గురించి చెప్తున్నాడు. అదే మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడంటే, చూడండి మరి 6వ అధ్యాయం 23వ వచనం, రైట్, ఇవన్నీ 23 నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయముండును. నీ కన్ను మరి చెడినదైతే దేహమంతా చీకటిగా ఉంటుంది. కళ్ళు మరి లేకపోతే ఎట్లా ఉంటుంది? చీకటిమయం. అట్లాగే మరి మన కన్నులో ఉండేటువంటి దూరం ఎంచకుండా ఎదుటివాని కన్నులో ఉండేటువంటి నలుసు నేర్చడం అట్లాగే ఉంటుంది అంటాడు. కాబట్టి మనము కన్ను తెరవబడిన కన్నుగా ఉండాలి కదా. తెరవబడిన కన్ను, చెడిపోయిన కన్ను కాదు. అది చీకటిలో చూసేటువంటి కన్ను కాదు, వెలుగును చూసేటువంటి కన్నుగా ఉండాలని యేసు అక్కడ చెప్తున్నాడు. అందుకొరకే ఆయన ఏమంటాడంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో మాట చెప్తాను. ఇక్కడ మరి ఆయనలో జీవం ఉండెను, జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అది పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభు మరి ఈ లోకానికి రావలసిన ఉద్దేశము, అవసరం ఏంటంటే,
ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు కానీ లోకం ఆయన్ను ఎరగలేదు. ఆయన వెలుగుగా ఉంటున్నాడు కానీ అయితే ఆ వెలుగును వారు గమనించలేకపోయినారు. ఆయనలో జీవం ఉంది కానీ ఆ జీవాన్ని మనుషులు అంగీకరించలేకపోయినాడు. ఆయన జీవంగా ఉంటున్నాడు, వెలుగుగా ఉంటున్నాడు, అయితే దాన్ని మనుషులు గ్రహించలేకుండా ఉంటున్నారు. ఎందుకంటే వారు చీకట్లో ఉంటున్నారు. కాబట్టి ఆత్మీయమైనటువంటి చీకటి అనేటువంటిది దైవికమైనటువంటి వెలుగును గమనించలేనటువంటి స్థితిలో ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే 3వ అధ్యాయంలో కూడా 19వ వచనంలో ఏమంటాడు ఇక్కడ? 3వ అధ్యాయం 19వ వచనంలో రైట్, వెలుగు లోకములోనికి వచ్చను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. కాబట్టి వెలుగు, చీకటి. చీకటి అనేటువంటిది దుష్కార్యములు, దుష్టకార్యములు, పాపకార్యములు, పాపక్రియల సంబంధం. వెలుగు అంటే అది నీతి కార్యములు మరి దైవిక కార్యములకు సంబంధం. ఇప్పుడు ఎందుకు యొక్క మరి లోకమును మరి చీకటినే ప్రేమిస్తుందంటే లోకంలో ఉండేదంతా కూడా చూసినట్లయితే పాపము, పాపక్రియలు, నేత్రాశ, శరీరాశ, జీవపడము అనేటువంటి ఒక పాపంతో మరి సాతానుడు లోకంలో ఉండే వారికి అంధకారం కలిగజేసినాడు. అయితే ఎప్పుడైతే అంధకారం అంటే ఆ పొర తొలగిపోతుందో యేసుక్రీస్తు ప్రభువులో మనకు ఏం దొరుకుతుంది? అక్కడ చూసినట్లయితే వెలుగు ప్రకాశిస్తుంది. కాబట్టి ఏ వెలుగు అయితే యెషయా గ్రంథంలో మరి అక్కడ వాగ్దానం చేసినాడు, ఆ వెలుగు యేసుక్రీస్తు ద్వారా ప్రకాశింపజేసే దాని కొరకే లోకానికి ఆయన వచ్చినాడు అనేటి కార్యం చూస్తున్నాం కదా. అది కొరకే అపోస్తలుడైన పౌలు కూడా ఈ మాట ఏమంటున్నాడంటే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో రోమీయులకు 13:12 ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి, రాత్రి చాలా గడిచి పగలు మీకు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకుందాము. అంధకార క్రియలను విడిచి, ఎందుకంటే కాలం సమీపం. అందుకొరకు దాని 11వ వచనంలో మీరు కాలము నెరిగి నిద్ర మేల్కోండి అంటాడు. కాబట్టి నిద్ర వేయాల్లో ఉండకూడదు, ఆత్మీయ విషయాల్లో అలక్ష్యముగా ఉండకూడదు, నిద్రతనములు ఉండకూడదు. ఎందుకంటే మనము మరి ఆయన ద్వారా జీవింపజేయబడిన వారం కాబట్టి ఆయన పిల్లలుగా మనం ఎట్లా ఉండాలా? మరి పగలు సమీపం ఉంటుంది కాబట్టి అంధకార్యాలను వదిలిపెట్టి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణలు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణలను మనం ధరించుకుని అనుకుంటున్నాము. ఎందుకంటే సాతానుతో మనం పోరాడవలసిన అనుకుంటున్నాము. కాబట్టి మరి ఈ వెలుగును మీరు పొందవలసిన వారు అంటున్నాడు. అదే కదా మరి తెస్సలోనికైలకు రాసేటప్పుడు కూడా మొదటి తెస్సలోనికైలకు మరి 5:8 ఏమంటాడు ఇక్కడ చూసినట్లయితే 5:8 ఇక్కడ చూస్తున్నాము, మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమను కవచమును రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాము. కాబట్టి పగటివారం మనం వెలుగులో ఉండేవారం, వెలుగును పొందిన వారం కదా, వెలుగులో ఉండేవారం, వెలుగు పొందిన వారం. కాబట్టి మనము వెలుగునే మనం ధరించుకుని వస్తానుకుంటున్నాం. ఇట్లాగా మరి ఆత్మీయమైన వెలుగు ప్రకాశించడం అనేటువంటి ఒక ఉదాహరణగా ఇప్పుడు మనం పౌలు గారి యొక్క జీవితం మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు మరి అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో మరి ఆయన యేసుక్రీస్తును విశ్వసించిన శిష్యులను బంధించడానికి పోతున్నాడు దమస్కు. శిష్యులను ద్వేషించిన అడుగుంటాడు, యేసుప్రభుని ద్వేషించిన అడుగుంటాడు. అయితే మరి 3వ వచనంలో చూస్తున్నట్టే పట్టపగులే ఆయన ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి వెలుగు కలిగను. దట్స్ ఆల్. ఆ విధంగా ఆయనకు వెలుగు ఎప్పుడైతే కలిగిందో ఆయన మరి కనులు తెరవబడి. కాబట్టి ప్రేమైన సోదరి, మనం మనోనేత్రాలు తెరవబడినప్పుడు మనము నిత్య జీవం కొరకైనట్లే దైవికమైనటువంటి లేక ఆత్మీయమైనటువంటి కార్యాలు మనం చూడగలం. అందుకొరకే మీ మనోనేత్రాలు తెరవబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు. కాబట్టి ప్రియమైన సోదరి, మనం ఆయన వాక్యం చదివినప్పుడు ఆయన వెలుగు మన హృదయంలో ప్రకాశింపజేసి మనోనేత్రాలు తెలియజేయనప్పుడు మనము ఆయన వాక్యాన్ని, ఆయన యొక్క మరి కార్యములను, పరలోక కార్యముల యొక్క ఉద్దేశాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏమి చూస్తున్నాం అక్కడ? వెలుగు ప్రకాశించేదాని కొరకై ఏమంటున్నాడంటే చీకటిలో కూర్చున్న వారు వెలుగును చూడాలి. కాబట్టి చీకటిలో అంటే పనికిరాదు. వెలుగును మనం చూడవలసిన వారు అనుకుంటున్నాం, వెలుగులో మనము ప్రవేశింపవలసిన వారు అనుకుంటున్నాం, వెలుగులో మనం నడుచుకునవలసిన వారు అనుకుంటున్నాం. అప్పుడే దేవుడు మనతో కూడా ఆ యొక్క నిత్య వెలుగులో నిత్య మహిమలోనికి మనలను నడిపించేవాడు అనుకుంటున్నాడు. ప్రభావ విధంగా చేయటం మనకు సహాయం చేయనుగాక.